సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గాలిని చేయొచ్చు, తను ఎవరో గొప్పవాడిని కనపరుచుకున్న వాళ్ళని చెప్పుకొని సమరయ జనులందరినీ కూడాను విభ్రాంతిపరుస్తూ ఉండేవాడు. కొద్దివాడు మొదలుకుని గొప్పవాడి వరకు కూడాను దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొచ్చు అతన్ని లక్ష్య పెట్టుచుండే. వారందరూ కూడాను బహుకాలము అతన్ని నమ్మి అతని గారడీని చూచి అతను కూడా బహుకాలము చెప్పుకొచ్చు గారడీ చేయొచ్చు వారిని విభ్రాంతిపరచినందున వారు అతన్ని లక్ష్య పెడుతూ ఉంటారు. అయితే ఈ సీమోను ఇలా గారడీ పనులు చేసుకుంటూ మనుషులను విభ్రాంతిపరుస్తూ ఉన్న సమయంలో అప్పుడు ఏమవుతుంది అంటే మనుషులందరికీ కూడా ఇక దేవుడి మహాశక్తి అనబడిన వాడు ఇతడేనేమో అనుకుంటూ అతనిని నమ్ముతూ అతనిని వెంబడించే వారికి అతన్ని లక్ష్య పెట్టేవారుగా ఉన్నారు. అదే సమయంలో ఏమైందంటే ఫిలిప్పు ఆ ప్రాంతానికి వచ్చినారు. ఫిలిప్పు దేవుని రాజ్యముని గురించి యేసుక్రీస్తు నామముని గురించి సువార్త ప్రకటించగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మము పొందుతూ ఉంటారన్నమాట. అప్పుడు సీమోను కూడా నమ్మి ఏం చేస్తారంటే బాప్తిస్మం తీసుకుంటాడు. ఎవరి దగ్గర అంటే ఫిలిప్పు దగ్గర. ఎందుకంటే ఫిలిప్పు కూడా గొప్ప కార్యాలు చేస్తూ యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ అనేకులను ప్రభుత్వకి తిప్పుతూ అనేకులకి బాప్తిసాలు ఇస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి సమరీలందరూ కూడాను జనులందరూ కూడాను ఫిలిప్పు చేసిన సూచక క్రియలను నమ్మి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అప్పుడు అనేక మంది స్త్రీలు పురుషులు బాప్తిసం తీసుకుంటుంటే ఈ గారడీ సీమోను కూడా బాప్తిసం పొందుకుని అప్పటి నుంచి కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఆ సీమోను ఫిలిప్పుని వెడబాయకోకుండా అతనిని వెంబడిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ ఫిలిప్పు చేసిన సూచక క్రియను గొప్ప అద్భుతంలో జరిగి చూసి విభ్రాంతితో ఉంటాడు అన్నమాట. అదే సమయంలో ఏమైందంటే అక్కడ అనేక మంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారని ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారని తెలుసుకుని అక్కడికి ఎవరు వచ్చారంటే పేతురు యోహాను గారు వచ్చారనమాట. అవి వచ్చిన సమయంలో ఏమైంది అంటే ఈ సీమోను వారు చూస్తారు. అంటే ఈ పేతురు యోహానులు అక్కడ దేవుడి సువార్తను ప్రకటిస్తూ ఎవరి మీదైతే వాళ్ళు చేతులు ఉంచుతున్నారో వాళ్ళందరూ కూడాను పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉంటారు. ఇది చూసినప్పుడు సీమోన్కి ఏమైపోతుందంటే నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని చెప్పి అతనికి ఆలోచన వస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడాను ఈ ఫిలిప్పు కాలంలో కానీ అంతకుముందు కాలంలో కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి రావడము సీమోను చూడాలి. ఎప్పుడైతే పేతురు ఎవరి మీద అయితే చేతులు ప్రార్థన చేస్తున్నాడో అందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగుతుంది. అప్పుడు ఈ సీమోను చూసేవారు. ఈ సీమోను గారడీ చేసేవాడు అనమాట. ఈ గారడీ సీమోను ఏం చేసేవాడంటే వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వారందరూ కూడాను పరిశుద్ధాత్మను పొందడానికి అధికారము నాకు ఇవ్వండి అని చెప్పేసి పేతురు నడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆ సమయంలో పేతురు అంటాడు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుడి వలన సంపాదించుకుని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించుగాక అని చెప్పి పేతురు గారు. ఎందుకని ఈ పరిశుద్ధాత్మ చర్య అనేది ప్రభువుగా జరగాలి. కానీ ఈ గారడీ సీమోను ఏమంటున్నాడు, నేను ఎవరి మీద అయితే చేతి నుంచి ప్రార్థన చేస్తానో ఆ టైంలో ఈ పరిశుద్ధాత్మ అంతా వారి మీద దిగిపోయినట్లుగా అధికారాన్ని నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి ద్రవ్యము ఇస్తూ ఉన్నారు. అప్పుడు నీ పరిశుద్ధాత్మ నీ ఒక వరమును ద్రవ్యం పెట్టి కొనుక్కుందాం అనుకుంటున్నావా, నీ వెండి మీద కూడా నశించుగాక అని చెప్పి పేతురు అతనిని గద్దిస్తాడనమాట. గద్దించడమే కాకుండా నీ హృదయం దేవుని ఎదుట సరి అయినగా లేదు కనుక ఈ కార్యమందు నీకు పాలుపొందులు లేవు అని చెప్పేసేసి పేతురు ఆ యొక్క సీమోనుని గద్దిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఏది చెడుతనము మానుకుని మారు మనసు నుండి ప్రభువును వేడుకున్నాము. ఏమంటున్నాడమ్మా పేతురు గారు ఈ యొక్క సీమోను అంటూ ఉన్నాడు, ఏది చెడుతనము మానుకుని మారు మనసు నుండి ఒకవేళ దేవుడు నిన్ను కరుణిస్తాడేమో అని చెప్తుంటే నువ్వు ఎక్కడున్నావు తెలుసా, నువ్వు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాలలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పి పేతురు గారు సీమోను గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈ సీమోను ఏమంటాడు తెలుసా, అది విన్నా తోడనే అతను హృదయం సరి చేసుకోవాలి. పేతురు గారికి స్పష్టంగా అతని హృదయస్థితి ఏమైనాడో కనబడిపోయింది. నీవు ఘోర దుష్టత్వంలో నువ్వు దుర్నీతి బంధకాలలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, నువ్వు మారు మనసు నుండి పశ్చాత్తప్పుడు ఒక దేవుని చేత కనికరింపబడతావేమో అని చెప్పేసేసి అని అంటున్న సమయంలో ఈ యొక్క సీమోను ఏమంటాడు, మీరే నా కోసం వేడుకోండి, మీరే నా కోసము ప్రార్థన చేయండి అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటాడు. కాబట్టి మనం కూడా చాలా పర్యాయంలో మందిరానికి వెళ్తున్నాం, మనం చర్చికి వెళ్తున్నాం, మనం ఏమైనా నీ హృదయం దేవుని ఎదుట సరి అయిందిగా లేదు గనక ఈ కార్యంలో నీవు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మారు మనసు నుండి ప్రభువును వేడుకునము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. ఎందుకంటే నీవు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అని చెప్పేసి పేతురు గారు సీమోనుని గద్దించినప్పుడు అతను ఏమంటున్నాడు తెలుసా,
మీరు చెప్పిన వాటిలో ఏవి నా మీదకు రాకోకుండా మీరే నా కొరకు వేడుకున్నా. అట్లాగే ఉంటాం. చాలా పర్యాయములు కూడాను మందిరమునికి వెళ్ళుచున్న మనము కూడాను అనేక పర్యాయము మనలో చాలామంది కూడాను ఏమంటారో తెలుసా, దేవుని కానుకిస్తున్నాం కదా, ఇదిగో నా కొరకు ప్రార్థన చేయండి, ఏ శాపాలు నా కుటుంబం మీదకి రాకుండా ప్రార్థన చేయండి అని చెప్పి పాస్టర్ గారికి చెప్పి వాళ్ళు ఎదుట ఎంతో భక్తిగా ఉన్నట్లుగా నటన చేస్తూ వాళ్ళు ద్రవ్యం ఇచ్చి కానుకలు ఇచ్చి మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నట్లుగా అనుకుంటారు. కానీ హృదయ రహస్యములు ఎరుగుచున్న దేవుడు, అంతరంగాలను ఎరుగుచున్న దేవుడు, మన హృదయ స్థితి తేటగా ఆయనకి కనబడుతూ ఉంటుంది. మనము ఘోర దుష్టత్వం ఉన్నట్టు, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు ఆయనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నామో, ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, సమాజంలో తిరుగుతున్నప్పుడు కూడా, తోటి వారితో మెలుగుతూ ఉన్నప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా మనం మెలగాలి. మనుషులు ఎదుటేమో మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆదివారం వస్తే చాలా భక్తిగా ఉన్నట్లుగా, చాలా దీనుడుగాను చాలా మంచివారం అన్నట్లుగా మనం నటన చేస్తూ ఉంటాము. కానీ మందిరం నుండి బయటికి వెళ్ళగానే, ఇంటికి వెళితే రహస్యంగా 4 గోడల మధ్య మనం ఏమై ఉన్నదనేది ఆ గోడలే సమాధానం చెప్తూ ఉంటాయి, దూలంలో బదులు పలుకుతూ ఉంటాయి, గోడలోని రాళ్ళు మొరపెడుతూ ఉంటాయి మనం ఎవరమంటే. కాబట్టి ప్రియులారా, మనం ఘోర దుష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లయితే మన చెడుతనాన్ని మానుకుని మారు మనసు పొందాలి. అప్పుడే మనం దేవుని చేత అంగీకరింపబడతాము, దేవునికి ఇష్టముగా బ్రతుకుతాము. ఈ వాక్యం మీకు కనుక నచ్చినట్లయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ హృదయ స్థితి ఏమైనదో మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అందరికీ వందనాలు.